హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అనమాట. ఈ రెండు రెసిపీస్ అయితే మనము ఈ ఒకటే వీడియోలో అయితే చూడడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ వచ్చేసి మనమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం మీరు ఏంటంటే ముందుగా అయితే చికెన్ని కడిగి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా అయితే నేను ఆనియన్ వేసాను అనమాట. నేను చికెన్ కడిగేటప్పుడు ఆనియన్ వేయలేదు, దాంట్లో ఇక్కడ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేస్తున్నాను. చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే కలిపేసి మూత పెట్టేసి దాంట్లోంచి వాటర్ వచ్చేవాడికైతే మనము ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడే కారం లాంటివి ఏం యాడ్ చేయకుండా మూత పెట్టేసి ఉడికిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మనం బగారన్నంలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం కర్రీలో చూసి అయితే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా మనకి చికెన్లోంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాతనే మనము కారం అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చికెన్లో వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది కదా, ఇక్కడైతే నేను 3 టీ స్పూన్లు అయితే కారం యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 1 కేజీ చికెన్ ఉంది కాబట్టి కారం కూడా కొద్దిగానే ఎక్కువనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కారాన్ని చికెన్తో పాటు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడైతే ఒక 2 గ్లాసులన్నీ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది కొంచెం మనకు గ్రేవీగానే ఉంటుంది ఫ్రెండ్స్, మరీ ఫ్రై లాగా రాకుండా అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీంట్లోకి మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టేసి నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసాను అనమాట. మీకు ఒకవేళ గసగసాలు కూడా ఇష్టం అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎండు కొబ్బరి ఒకటే మసాలాగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే వేగిపోయింది కదా, దీని అయితే ఒక మిక్సీలో వేసి వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని వాటర్ వేసిన ఒక 6-7 మినిట్స్ తర్వాత ఇక్కడైతే మనం పట్టుపెట్టిన కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అదైతే యాడ్ చేశాను అనమాట. అదే జార్లో కొంచెం వాటర్ వేసి వాటర్ని కూడా యాడ్ చేసేసాను. కొబ్బరి వేసిన తర్వాత మనము ఒక 3-4 నిమిషాలు ఉంటే సరిపోతుందన్నమాట. చివరిగా వచ్చేసి అయితే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి అలా కలిపేసి లాస్ట్లో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసేయండి. మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట.
ఫ్రెండ్స్ చికెన్ కర్రీ పక్కన పెట్టేసి మనమైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మీకు ఎంత రైస్ కావాలన్నది ఒక కొలత తీసుకున్నాను అనమాట. నేనైతే దీంట్లో వేసి కొలత తీసుకున్నాను అనమాట. 1 బౌల్ తీసుకున్నాను కదా, దీన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగేసి మనకి దాదాపు ఒక 40-50 మినిట్స్ అయితే దీన్ని నానబెట్టాలన్నమాట. మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఈ రైస్ అనేది అయితే నానిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము మసాలాలు కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కటి వేసేటప్పుడు నేనైతే వాటిని చూపిస్తూ వేస్తాను కదా, చెప్తాను ఫ్రెండ్స్. అది ఇక్కడ వచ్చేసి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేయండి. బగారా రైస్లోకి నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు, మళ్ళీ మనకు బండ పువ్వు అంటాం కదా, దాన్ని అయితే యాడ్ చేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అనమాట. షాహీ జీరా, లవంగాలు, యాలకులు, పట్ట ఈ మొత్తం ఇవి కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేయండి. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట మనకి మసాలాలు. తర్వాత వచ్చేసి ఆనియన్ యాడ్ చేసామన్నమాట. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనమాట. దీంతో మనకి రైస్లో కారం అనేది ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 అనమాట. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవైతే కంపల్సరీ అయితే బగారా రైస్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి కదా. మనం 1 బౌల్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 బౌల్స్కి కొంచెం తక్కువ అంత వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. కొత్త బియ్యం అయితే మాత్రం వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను అనమాట రైస్లో. పాత బియ్యం అయితే మాత్రం 1 బౌల్ బియ్యం తీసుకుంటే 2 బౌల్ అయితే వాటర్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు అయితే మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మరగనివ్వండి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత ఇక్కడైతే మనము రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి పెట్టేయండి. మధ్య మధ్యన ఊరికి కలపకండి, కలిపితే ఎందుకంటే మనది రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. నేను రైస్ వేసినప్పుడు ఒకసారి కలిపానంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. జస్ట్ 2 టైమ్స్ నేను ఇంతలోపు కలిపాను. ఇక్కడ వచ్చేసి మనకున్న ఎసరు మొత్తం ఇంకిపోయింది చూసారా ఫ్రెండ్స్. ఎసరు ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మనకు అందులో ఏదైనా వాటర్ రైసర్ ఉన్నా కానీ ఇంకిపోతుంది అనమాట. చూసారు కదా మన రైస్ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఈ సండే రోజు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చికెన్ కర్రీ అనమాట. మీరు ఒకవేళ కారం ఎక్కువగా ఉందనుకుంటే రైస్లో కారం తగ్గించడమో లేదా కర్రీలో కారం తగ్గించడం అయితే చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.